మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. Be strong in the Lord and in the strength of his might. Put on the full armor of God, so that you will be able to stand firm against the schemes of the devil. For our struggle is not against flesh and blood, but against the rulers, against the powers, against the world forces of this darkness, against the spiritual forces of wickedness in the heavenly places. Ephesians chapter 6 verses 10, 11 and 12. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మాకు సహాయకుడవై మా ప్రాణములను ఆదరిస్తున్నందుకు వందనాలు. ఆపదలన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మంచి కాపరివై ఆదుకుంటున్నందులకై వందనాలు. ఇరుకులో, కష్టంలో, ఇబ్బందిలో మేము మొరపెట్టినప్పుడు మా ప్రార్థన ఆలకించి మాకు నెమ్మదినిమ్మని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.